అభయారణ్యాల్లో ఉండే ఓ భారీ కొండ చిలువ పొలాల్లోకి వచ్చింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం బసవాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే రైతు పొలంలో కొండ చిలువ నక్కను మింగింది. ఆ తర్వాత ఎటు కదలకుండా ఉన్న కొండ చిలువను గమనించిన రైతు చనిపోయిందని భావించాడు. దగ్గరకు వెళ్లి చూసిన ఆయన కొండ చిలువ బతికే ఉన్న విషయాన్ని గమనించాడు. ఆ తర్వాత పాములు పట్టే వాళ్లకు సమాచారం ఇచ్చాడు. దీంతో వాళ్లు కొండ చిలువను పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు. గతంలో ఇలాగే కొండ చిలువలు వచ్చినా ఫారెస్ట్ అధికారులు స్పందించలేదని గ్రామస్తులు తెలిపారు. అందుకుంటే వదిలిపెడదు ఇంకా రైతులు ఫోన్ చేసి మాకు తీసుకొచ్చారు. జొన్నలు ఉంటే పట్టి నక్కని మింగితే పట్టుకొని గోతం చేసాం. పొలంలో కొండశాల నక్కని మింగి చేలో ఉంది. లేడీస్ బాగానే కనపడుతున్నాయి. వాళ్ళు వచ్చి రైతులు తీసుకొచ్చినారు. మేము పట్టుకున్నాం. మీ ఎలాగ కబురు చేసి వచ్చారు కాబట్టి ఏ పాములను చంపుతున్నాం. దాస్తి పాములను చంపాము. మీ ఫారెస్ట్ ఆఫీసర్కి వస్తే ఒప్పు చేస్తాం.